ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవ్వంగానే బ్లడ్ టెస్ట్ రాస్తారు కదా డాక్టర్స్. అది అసలు అంత తొందరగా అవసరమా అని చాలా మంది ఆలోచిస్తారు. అసలు అవసరమా కాదా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ కల్పన గించుపల్లి. ఇవాళ మనము బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ బ్లడ్ టెస్ట్ అనేది కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అండ్ బ్లడ్ గ్రూప్ అనేది. బ్లడ్ గ్రూప్ తెలుసుకోవడం చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే ఒక నెగటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న మదర్ కి ఒకవేళ గనక ఒక పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉన్న హస్బెండ్ గనక ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని టెస్ట్లు ఉంటాయి. ఇక కంప్లీట్ బ్లడ్ పిక్చర్ లో ఏమో హిమోగ్లోబిన్ అంటే రక్తంలో హిమోగ్లోబిన్ శాతం ఎంత ఉంది, తర్వాత వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉంది, ఇలాంటివి తెలుసుకోవచ్చు. ఇంకా రొటీన్ టెస్ట్లు ఉంటాయన్నమాట. ఎలా అంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని ఫస్ట్ స్క్రీనింగ్ లో ఇలాంటివన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత థైరాయిడ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో చేయాల్సిన టెస్ట్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. థైరాయిడ్ గురించి మనం తెలుసుకున్నాం కదా. ప్రెగ్నెన్సీలో కనుక థైరాయిడ్ హార్మోన్ ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే బుద్ధిమాంద్యం వస్తుంది. కాబట్టి థైరాయిడ్ కరెక్షన్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి అర్లీగా థైరాయిడ్ టెస్ట్ చేసుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే థైరాయిడ్ ని కరెక్షన్ చేసుకోవాలి. షుగర్ టెస్ట్ ఇంత అర్లీగా చేయించాలా అని చాలా మంది ఆలోచిస్తారు అనమాట. కానీ ఎందుకు ఫస్ట్ ఎగ్జామినేషన్ అప్పుడే షుగర్ టెస్ట్ ఎందుకు రాస్తాము అంటే ఈ మధ్య కాలంలో మ్యారిటల్ ఏజ్ పెరిగింది. తర్వాత కొంతవరకు ఒబీస్ గా ఉంటున్నారు. ఇదివరకు అంత ఫిట్ గా లేకుండా, ఎందుకంటే వర్కింగ్ స్టైల్ మారిపోయింది. కూర్చొని చేసే పని ఎక్కువ ఉంటుంది అనమాట. సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ, ఈటింగ్ హ్యాబిట్స్ కానీ, వీటి వల్ల కొంత ఊబకాయం ఉంటుంది పేషెంట్స్ కి ప్రెగ్నెన్సీకి ముందే. తర్వాత అమ్మ నాన్న ఇద్దరికి కనుక షుగర్ ఉంటే వాళ్ళ డాటర్ కూడా షుగర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతాయి అనమాట. అంటే తొందరగానే షుగర్ రావచ్చు వాళ్ళకి, ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో రావచ్చు. ఈ టెస్ట్ ప్రిఫరబ్లీ ఎప్పుడైనా సరే 8 o'clock కి ముందు చేస్తేనే రిజల్ట్స్ చాలా బాగా వస్తాయి. ఎందుకంటే టైం వచ్చే కొద్దీ పేషెంట్ ఫాస్టింగ్ ఉన్నా సరే రిపోర్ట్ తప్పు వస్తుంది. ఎందుకంటే మన బాడీ మెకానిజం యాక్టివేట్ అయిపోయి షుగర్ అనేది బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది అనమాట ఫాస్టింగ్ లో కూడా మనకి. డాక్టర్ గారు, గ్లూకోజ్ టెస్ట్ ఇవ్వడానికి ఎన్ని గంటల ఫాస్టింగ్ ఉండాలండి? ఈ టెస్ట్ కరెక్ట్ గా రావాలంటే సుమారు 8 గంటలు అసలు ఏమీ తినకుండా తాకుండా ఉండాలి. టెస్ట్కి వచ్చే ముందు వాటర్ తాగొచ్చా, లేదా బ్రష్ చేసి రావచ్చా? కొంతవరకు వాటర్ తాగి రావచ్చు అండ్ బ్రష్ కూడా చేయొచ్చు, ఏం పర్వాలేదు. నాకు నిద్ర లేకపోతే కాఫీ తాగే అలవాటు ఉందండి. కాఫీ తాగొచ్చా? కాఫీ కాకపోతే కనీసం జ్యూస్ అన్నా తాగొచ్చా? కాఫీ కానీ జ్యూస్ కానీ తాగకూడదండి. కాఫీ తాగినా లేదా జ్యూస్ తాగినా సడన్ గా షుగర్ అనేది రైజ్ అవుతుంది, స్పైక్స్ కనిపిస్తాయి అనమాట. అందుకే ఇలాంటి ఏ ద్రవ పదార్థాలు కూడా తీసుకోకుండానే రావాలి. పోయినసారి ఈ టెస్ట్ చేయించుకునేటప్పుడు మధ్యలో నాకు వామిటింగ్ అయిందండి. అప్పుడు ఆ టెస్ట్ పనికిరాదని చెప్పారు. ఆ వామిటింగ్ అవ్వకుండా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి కొంచెం చెప్పండి. చాలా మందికి ఈ టెస్ట్ అప్పుడు ఆ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ వల్ల వామిటింగ్ అయిపోతుంది అనమాట. అలాంటివి అవాయిడ్ చేయాలి అంటే ముందు రోజు నైట్ మీ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన యాంటీఎమెటిక్స్ అంటే వాంతి రాకుండా ఏవైతే బిళ్ళలు ఇస్తారో అవి తీసుకోవచ్చు. అండ్ ఆ ముందు రోజు కొంచెం లెస్ స్పైసీ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇన్ని జాగ్రత్తలు తీసుకున్న వామిటింగ్ అయింది అనుకోండి, అప్పుడు ఈ టెస్ట్ పనికి రాదు. ఎందుకంటే సొల్యూషన్ తీసుకున్న వెంటనే కనుక వామిటింగ్ అయితే గ్లూకోజ్ లెవెల్ ప్రాపర్ గా టెస్ట్ అవ్వదన్నమాట. అలాంటప్పుడు ఈ టెస్ట్ ని ఒక ఫ్యూ డేస్ పోస్ట్పోన్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటా. ఫస్ట్ చెకప్ లోనే బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి, లేదా విత్ ఇన్ 3 months అసలు బ్లడ్ టెస్ట్ ఎందుకు చేయించుకోవాలో మీరు తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం ప్లీజ్ ఫాలో మై పేజ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్. థ్యాంక్ యూ.